హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ చేసి చెప్పేసేయండి. సో చాలా రోజులైంది కదా మన ఛానల్లో మీషోలోంచి మీషో యాప్ గురించి లేకపోతే మీషో యాప్లో ఉన్న డ్రెస్సెస్ చూపించి. సో నేను ఒక 2 డ్రెస్సెస్ని నేను మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. సో ఈ 2 డ్రెస్సెస్ ఏంటి, ఎలా ఉంది అని చూసే ముందర మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. ఫర్దర్గా నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీ దగ్గర కాలసం నేను ఏ డ్రెస్సెస్ని ఆర్డర్ చేసుకున్నాను, అవి ఎలా వచ్చాయి అనేది నేను మీకు చూపించేసేస్తాను. సో మీ అందరికీ తెలిసిందే మీషో యాప్ అనేది ఒక రీసేలింగ్ యాప్. అందులో మనం పర్సనల్గాను ఆర్డర్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ అనేటివి, ఆర్ మనం రీసేల్ చేసేదానికి కూడా ప్రోడక్ట్స్ అనేటివి మనము బుక్ చేసుకోవచ్చు అనమాట. సో రీసేలింగ్ చేసేది మీ అందరికీ తెలుసు, మనం ఒక మార్జిన్ని చేసుకొని డైరెక్ట్గా మన కస్టమర్ అడ్రస్ని కానీ ఆ మీషోలో కానీ చేసేస్తే డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన మార్జిన్ అమౌంట్ అనేది మన అకౌంట్లోకి వచ్చేసేస్తుంది. సో బట్ నేను ఇప్పుడైతే నా పర్సనల్కి నేను ఒక 2 డ్రెస్సెస్ అనేటివి తెప్పించుకున్నాను అనమాట. సో ఇవి తెప్పించుకొని కూడా ఒక 2 months అయ్యింది. ఒక డ్రెస్ అయితే మాత్రం నేను వేసుకున్నాను, బట్ ఇంకొకటి అయితే అసలు వేసుకోలేదన్నమాట. అవి ఫస్ట్లో చూశాను. సో మెటీరియల్ ఎలా వస్తుంది, మేబీ వస్తే క్రేపే కదా వస్తుంది, లేకపోతే రేయాన్ వస్తుందేమో అని అనుకున్నాను. డైలీ వేర్గా ఉంటుందా లేకపోతే అకేషనల్గా కూడా బాగుంటాయా అని అనుకుంటా ఉన్నాను. బట్ ఈ 2 డ్రెస్సెస్ వచ్చిన తర్వాత మాత్రం నాకు సీరియస్లీ చాలా బాగా అనిపించాయి అనమాట. ఇవి మనము వెస్ట్రన్ వేర్గాను వేసుకోవచ్చు, ఆర్ మనకి అట్లా అంటే నీ దాకా వేసుకొని బయటకు వెళ్ళలేము అనుకుంటే కింద జెగ్గిన్స్ అయినా కానీ లేకపోతే 3/4 ప్యాంట్స్ అయినా కానీ వేసుకొని యూస్ చేయవచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్స్ ఒక కోడ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను. మీకు కనుక ఈ డ్రెస్సెస్ అనేటివి నచ్చితే సో ఆ కోడ్ని యూస్ చేసుకొని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి ఈ మస్టర్డ్ ఎల్లో డ్రెస్ అనమాట. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రేయాన్ క్రేప్ వచ్చిందనమాట. అంటే మామూలుగా క్రేప్ అయినా రేయాన్ అయినా కొంచెం రఫ్ అలా ఉంటుందన్నమాట. డైలీ వేర్కి అయితే ఓకే, బట్ ఇదైతే చాలా చాలా స్మూత్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట మెటీరియల్ అనేది. నేను ఈ డ్రెస్ వేసుకున్న క్లిప్ని సైడ్ని యాడ్ చేస్తాను చూడండి. సో డ్రెస్ ఫుల్ గేరా ఉంటుంది అండ్ పైన వచ్చేసరికి ఇలా ఫిల్స్ లెక్కిచ్చారనమాట డ్రెస్కి. చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా బెల్ బాటమ్ అంటాం కదా, అంటే అలా స్లీవ్లెస్గాను ఉండదు, బట్ మనకేమంటే ఆర్మ్స్ అనేటివి కూడా ఫుల్గా కవర్ అవుతాయి అన్నమాట. ఇలా ఇచ్చారు స్లీవ్స్ అయితే. అండ్ దీని లెంగ్త్ వచ్చేసరికి నా హైట్ వచ్చేసరికి 5'5". సో నాకు కరెక్ట్గా నీకి కొంచెం కిందకు వచ్చింది. సో పిక్లో చూస్తున్నారు కదా, కరెక్ట్గా నీకు కొంచెం కిందకు వచ్చింది అనమాట. సరికి మనము సిమెంట్ కలర్ అయినా కానీ లేకపోతే వైట్ కలర్ జగ్గిన్తో పేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో కలర్ చూస్తున్నారు కదా, ఎంత బ్రైట్ మస్టర్డ్ ఎల్లో అనమాట, చాలా బాగుంది. అండ్ అలాగే దీనికి వెస్ట్ దగ్గర వచ్చేసరికి ఇలా బెల్ట్ టైప్ ఇచ్చారనమాట. ఇది స్ట్రెచబుల్. సో నేను ఇది వచ్చేసరికి ఎల్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎల్ నాకు చాలా బాగా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది అండ్ కొంచెం లూజ్గా కూడా ఉందన్నమాట. సో అంటే పర్ఫెక్ట్ ఫిట్నెస్ వచ్చిందనమాట ఎల్ సైజ్కి. సో మీ సైజుని బట్టి చార్ట్లో సైజెస్ ఇస్తారు కదా, సో దాన్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ మీరు కరెక్ట్ సైజ్ తెప్పించుకున్నా కానీ ఇది ఏమనంటే స్ట్రెచబుల్ కాబట్టి మీకు చాలా ఈజీగా ఫిట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్. ఇది ఏదైనా లైక్ కిటీ పార్టీస్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కాలేజ్ వేర్ కానీ యాన్యువల్ ఫంక్షన్స్కి కానీ మీరు వెస్ట్రన్ అంటే మరీ ఫుల్ వెస్ట్రన్గా కాకుండా సెమీ వెస్ట్రన్ అంటే నాకు నీ దాకా కావాలి డ్రెస్సెస్ అనే వాళ్ళు మాత్రం దీన్ని ప్రిఫర్ చేయవచ్చు అనమాట. చాలా బాగుంది. అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ దీని కోడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బేబీ పింక్.
ఇది వచ్చేసరికి ఫ్రాక్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది బేబీ పింక్ బేస్ కలరు అండ్ దానిపైన ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. వైట్ లైట్ స్కై బ్లూ కలరుతో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. అండ్ దీని లెంగ్త్ వచ్చేసరికి యాంకిల్ లెంగ్త్ వచ్చేసేస్తుంది, మీకు ఫుల్ లెంగ్త్ వచ్చేసేస్తుంది అనమాట. దీని స్లీవ్స్ వచ్చేసరికి ఇట్లా బుట్ట టైప్ ఇచ్చారనమాట హ్యాండ్స్, అండ్ కింద వచ్చేసరికి ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. సో ఇది మనం వేసుకున్నప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అనేటివి పఫీనెస్గా వస్తాయి. దీని నెక్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, వీ నెక్ ఇచ్చారనమాట. చాలా డీసెంట్గా ఉంది, అంటే మరీ డీప్ నెక్ కాకుండా చాలా డీసెంట్గా ఉంది. అండ్ నేను సైడ్న పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇది కూడా సేమ్ వెస్ట్ దగ్గర ఏంటంటే ఇలా బెల్ట్ టైప్ ఇచ్చారనమాట. బట్ ఇదైతే స్ట్రెచబుల్ కాదు, జార్జెట్ కాబట్టి ఇదేం స్ట్రెచబుల్ బెల్ట్ కాదు. బట్ మోడల్ చూసేదానికి మాత్రం బెల్ట్ టైప్ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, గెహరా అయితే ఎంత ఫుల్ ఉందో అసలుకి, చాలా బాగుంటుందన్నమాట డ్రెస్ అయితే. అండ్ దీని లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. సో లైనింగ్ వచ్చేసరికి మనకి నీ లెంగ్తే వస్తుంది. సో మీరు కింద బాటమ్ వేర్ యూస్ చేసినా కానీ యూస్ చేయవచ్చు, ఆర్ బాక్సెస్తో కూడా మీకు బాక్సెస్ ఓకే అయితే మాత్రం లోపల బాక్సెస్ యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 3/4 జగ్గిన్స్ అయినా కానీ యూస్ చేయవచ్చు అనమాట. లోపల ఇన్నర్ మాత్రం మనకి లెంగ్త్ నీ దాకే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, కలర్ అయితే చాలా ప్రిటీగా ఉంటుంది ఈ డ్రెస్ వేసుకుంటే. సరే, వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.